హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే స్పెషల్ ఆవకాయ అనమాట. అబ్బా! ఎండాకాలం అంటేనే ఆవకాయ పెట్టుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే మామిడికాయల సీజన్ కాబట్టి, ఈ పచ్చి మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి ఇది. ఈ ఆవకాయని తిన్నోళ్ళంటూ ఉండరు. అంత బాగుంటుందన్నమాట. అందరికీ తెలుసు కదా ఆవకాయ అంటే అంత బాగుంటుంది. తినాలి. ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. మనం ప్రతిరోజు తినాలనుకుంటాం. ఇంకా సంవత్సరం తరబడి నిల్వ ఉంటుంది కదా. ఇలా నేను ఈ 2 కాయలు తీసుకొని ఇట్లా మనం ఏంటంటే ఆ టెంకు ఉండేలాగా మనము కట్ చేసుకోవాలన్నమాట. ఆ టెంకు ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇవి వచ్చేసి ఊరగాయ కాయలే అండి. బయట నేను అమ్ముతుంటే ఒక 2 పెద్ద కాయలు తీసుకొని ఫస్ట్ పెడదాము, తర్వాత మళ్ళీ పెట్టుకుందాము అని ఒక 2 కాయలు ఎలా పెట్టుకోవాలో అందరికీ చూపిద్దామని వీడియో చేశాను. ఇట్లా మేమేందంటే ముక్కలు కొట్టేసుకొని బాగా ఆ టెంకు ఉండేలాగా ఉంచేసి వాటిని బాగా తుడిచేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ పైన లేయర్ ఉంది కదా, అది తీసేసుకోవాలని చూపిస్తున్నాను కదా, అది అనమాట. తర్వాత ఒక క్లాత్ తీసుకొని మనము అన్నిటినీ తుడుచుకోవాలండి. ఎందుకంటే మనం కొట్టినప్పుడు ముక్కలు ఎగిరి పడుతూ ఉంటాయి, సైడ్ ఉంటాయి, మట్టంతా అవుతాయి. ఇలా ఈ కొలతతో నేను ఒక 5 గిన్నెలు అనమాట కట్ చేసుకున్న తర్వాత 5 గిన్నెలు ఉన్నాయన్నమాట. ఏ గిన్నెతో అయినా మీరు కొలుచుకోండి. నేను క్వాంటిటీ ఖచ్చితంగా చెప్తాను, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఇది అమ్మమ్మ చేసింది కదా, మా అమ్మమ్మ చెప్తా ఉందన్నమాట. మా అమ్మమ్మ కూడా చేసింది. ఈ వీడియోలో మీరు అందరు చూడండి. ఇలా వాటికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తాను మీ అందరికీ. దీనికి ఏంటంటే వేరుశనగ నూనె మెయిన్ అనమాట. ఈ వేరుశనగ నూనె వేస్తేనే మన ఆవకాయలోకి అంత బాగుంటుంది. అదే కొలతతో అదే గిన్నెతో 5 మామిడికాయ ముక్కలు వేసాం కదా కొలత. ఇది ఉప్పు అండి, కల్లుప్పుని మనం ఎప్పుడైనా సరే కల్లుప్పుని తీసుకోవాలా, సాల్ట్ని తీసుకోకూడదు. కల్లుప్పు వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అదే దాంతో ఒక కప్పు ఇది ఆడిచ్చింది ఇంట్లో కారం పొడి అనమాట ఇది. ఇంకా ఆవాలు ఎండబెట్టుకోవచ్చు, లేదంటే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. మీరు లైట్గా నేను రోస్ట్ చేశానండి. తర్వాత మెంతులు కూడా మనము రోస్ట్ చేశాను. మెంతులు ఒక 2 స్పూన్లు పొడేస్తే సరిపోతుంది. ఇంకా ఇది ఉప్పుని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. తెల్లగడ్డలు కూడా మెయిన్ అనమాట. ఇంకా ఆవు పిండి, మెంతిపిండి, కారము, ఉప్పు, తెల్లగడ్డలు, మామిడికాయ, ఆయిల్ అనమాట. ఈ ఆయిల్తో మనం ఏంటంటే ఫస్ట్ ముక్కల్ని ఎప్పుడైనా సరే మామిడికాయ ముక్కల్లో ముంచాలన్నమాట. ఆ ఆయిల్లో ముంచితేనే చాలా రోజులు, ఎక్కువ రోజులు ముక్క మెత్తబట్టదు అనమాట. మెత్తబడకుండా మనకు బాగా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా ఆ ఆయిల్లో ముంచేసి వాటిని కొంచెం అట్లా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇది ఇంకా ఎన్ని రోజులైనా తినచ్చు అనమాట. అంత బాగుంటుంది ఆవకాయకి. ఇంకా ఎవరు పేరు పెట్టరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, అమ్మమ్మ చేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఒక కప్పు ఉప్పు అనమాట. మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఉప్పు. తర్వాత ఒక కప్పు కారం, తర్వాత 3/4 కప్పు ఆవపిండిని మనం ఆవాలు ఎండబెట్టైనా చేసుకోవచ్చు. ఇది వచ్చి మెంతిపొడి అనమాట. మెంతిపొడి వేస్తుంది. మెంతిపొడి వచ్చేసి ఒక 2 స్పూన్లు, ఎందుకంటే మరీ చేదైపోతుంది. ఎక్కువ వేయకుండా ఒక పెద్ద స్పూన్తోనే ఒక 2 గంటలు వేసింది అనమాట. కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, మరీ చేదైపోతుంది ఎక్కువ వేస్తే. అందుకని 2 స్పూన్లే, అంతకన్నా ఎక్కువ వేయలేదు. ఇదే దాంతో ఒక ముప్పావు కప్పు పొడి అనమాట. బాగా మనం మిక్సీకి పట్టేసుకున్న తర్వాత జల్లెడ చేస్తే బాగా మెత్తగా వస్తుందన్నమాట. నేనైతే జల్లెడ పట్టి పొడిని ఇట్లా చేశానమాట. ఎందుకంటే డస్ట్ అంతా ఉంటుంది ఆవ పిండిలో ఉండే డస్ట్ అంటే పొక్కు అనమాట. ఆ పొక్కు అంతా పోవాలంటే మనం జల్లెడ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అందుకోసం ఇదిగోండి, ఇక్కడ మామిడికాయ ముక్కలు ఏంటంటే నూనెలో నుంచి తీసి వేసినట్టు అనమాట. అందువల్ల బాగా కలుపుకోవాలి. అదిగోండి, నూనెతో పాటు మనం పోసేసుకోవాలా. తర్వాత నూనె వచ్చేసి మనం వేరుశనగ నూనె
ఒక 3 కప్పులు వేరుశనగ నూనె తీసుకోవాలా. చూసుకోండి, కావాలి అంటే ఎంతైనా పోసుకోండి, మీ ఇష్టం అనమాట. ఎప్పుడైనా కలిపినప్పుడు తెలీదు కానీ తర్వాత రోజుకి మన నూనె పైకి తేలుతుందనమాట. అంత బాగుంటుంది. 3½ కప్ అయినా పోసుకోండి, పర్లేదు. నేను చూసుకొని ఒక 3½ కప్పు పోసాను. ఇలా మా అమ్మమ్మ చెప్పిందనమాట కొలతలు. ఆ కొలతల ప్రకారం మేము చేసాము. ఆమె కలుపుతుందనమాట. ఇంకా మిగిలి ఉంటుంది కదా ఆ నూనె అంతా, మనం ఏంటంటే పైన ఇలా పోసేసుకోవాలి. బాగా కలపాలి. బాగా కలిపితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇది కానీ మనము లాస్ట్లో ఫైనల్గా కలుపుకున్న తర్వాత అన్నంలో వేడి వేడి అన్నం వేసుకొని తింటే అంత అమృతంగా ఉంటుంది. ఎందుకంటే ఆవకాయ ఇష్టపడని వాళ్ళు ఉండరు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. అది నేను చూపించింది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే అలా ఎలా అనేది ఇదండి. నేను అన్నం వేసుకొని కలుపుకొని మేము తిన్నాము. అబ్బా, కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట కొలత. అంత బాగుంది. అమ్మమ్మ చెప్పినట్టు చేసినాం అనమాట. అదే అమ్మమ్మే చేసింది, చెప్తా ఉన్నింది, అమ్మాయి కలిపింది అనమాట. ఇంకా ముద్దలు తిందామనేసి అన్నం కలిపాము. ఇంకా సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా బాగా వచ్చింది. పక్క రోజుకైతే ఇంకా ఇంకా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా వచ్చిందనమాట. ఇంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. చూడండి, కలర్ కూడా ఎంత చేంజ్ అయిందంటే అంత బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఫస్ట్ డేది కలిపిన రోజుది. ఇది వచ్చేసి పక్క రోజుది. ఇలా నొరగొచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు ఉప్పు కారం అవన్నీ తక్కువ ఉంటాయి, కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది నెక్స్ట్ డేకి చూడండి కలరు అంత బాగా వచ్చింది కదా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఆ కలర్ చూస్తుంటేనే మనకు అబ్బబ్బా నెయ్యి వేసుకొని తినాలి అనిపిస్తుంది. పసుపు కూడా వేసుకోండి. ఫైనల్గా మర్చిపోయాను నేను చెప్పడం. ఇది వచ్చేసి 3వ రోజుది అనమాట. ఇలాగా 3 రోజులకి ఇంత బాగా వస్తుందన్నమాట. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. తప్పకుండా